హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. అండ్ కమెంట్ సెక్షన్లో మీకు వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ పెడుతున్నప్పుడు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఓన్లీ వెబ్ ఆప్షన్ రిలేటెడ్ డౌట్స్ మాత్రమే పోస్ట్ చేయండి. దానికి రిలేటెడ్గా సపరేట్ వెబ్ ఆప్షన్స్ డౌట్ సాల్వింగ్ వీడియో నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌట్స్ చాలానే చెప్పాను. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తే వాటికి సపరేట్గా ఒక వీడియో అయితే మనం చేసి పోస్ట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇవ్వండి. ఫ్రీజ్ అయితే చేయకండి. ఫ్రీజ్ చేసేస్తే వన్స్ అవి చేంజ్ అవ్వవు. చేంజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ చూసారా, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ 5/7/2024 అంటే జూలై 5th ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఎవరైతే ఏపీ ఈసెట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో, ఓకే, ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పి నేను కొన్ని టిప్స్, ఎక్కువ కాదు, ఆ కొన్నైనా యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నో యువర్ ర్యాంక్. మీ ర్యాంక్ ఏంటో మీకు తెలుసు. బ్రాంచ్ ర్యాంక్ తెలుసుకోండి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కన్సిడరేషన్లోకి రాదు. మరి ఎందుకు ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఓన్లీ ఇంటిగ్రేటెడ్ చూపిస్తుందంటే కౌన్సిలింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. కానీ మీరు ఏదైతే సేమ్ బ్రాంచ్ టు సేమ్ బ్రాంచ్ వెళ్తున్నారో కౌన్సిలింగ్లో బ్రాంచ్ ర్యాంకే చూస్తారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏం చూడరు. కాబట్టి ఫస్ట్ మీ ర్యాంక్ మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నేను చెప్తా చూడండి. మీకు ఏ ర్యాంక్ రానివ్వండి, అబ్బా మీకు 1000 అవనివ్వండి బ్రాంచ్ ర్యాంక్, సింగిల్ ఫస్ట్ ర్యాంక్ అవనివ్వండి, 10,000 అవనివ్వండి బ్రాంచ్ ర్యాంక్, అవేవి కన్సిడరేషన్లో పెట్టుకోకుండా మీరేం చేయాలి ఫస్ట్ అంటే ఒక ఆప్షన్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్లోని యూనివర్సిటీస్ పెట్టుకోండి. ఓకే, కొన్ని పెట్టుకోండి. మీరు ఎందులోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ప్రిఫర్డ్ యూనివర్సిటీస్, ఏపీలో ఏ డిస్ట్రిక్ట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ లిస్ట్లోనే అవే రావాలి. ఓకే, సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ అన్నీ పెట్టిన తర్వాత సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి, మళ్ళీ నేను జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసినప్పటికీ టాప్ అటానమస్ కాలేజెస్ అంటే మీకు తెలుసు, ఎఫిలియేటెడ్ కాదు, అటానమస్ కాలేజెస్ ఓవరాల్ ఏపీలో ఏమేమైతే మీకు ఇష్టమో ఆ కాలేజెస్ పెట్టుకోండి. థర్డ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసినప్పటికీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ కాకుండా అటానమస్లోనే టాప్ కాకుండా కొన్ని యావరేజ్ టు టాప్ మధ్యలో ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. థర్డ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఫోర్త్ వచ్చేసినప్పటికీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇంక పెట్టాలి కాబట్టి అవి లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఇది ప్రాసెస్లో పెట్టుకోవాలి. ఓకే, ఎవరన్నా ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళన్నా. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ముందే వెబ్ ఆప్షన్స్కి ముందే ఒక పాయింట్ ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానో మీకు మళ్ళీ చెప్తున్నాను. మీరు విల్లింగ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అనుకుంటేనే వేరే డిస్ట్రిక్ట్ యొక్క కాలేజెస్ పెట్టుకోండి. యు ఆర్ నాట్ విల్లింగ్ ఆర్ యు ఆర్ నాట్ సపోజ్ టు గో టు అదర్ డిస్ట్రిక్ట్స్ రేదర్ దెన్ యువర్ డిస్ట్రిక్ట్ అనుకుంటే వెబ్ ఆప్షన్స్లో దాన్ని పెట్టకండి. వై టు లూజ్ అంటే లైక్ సమ్వన్ పీపుల్కి మీకున్న ర్యాంక్కి వేరే డిస్ట్రిక్ట్లోని మీరు పెట్టిన కాలేజ్ వచ్చింది అనుకోండి, అనవసరంగా మీరు వెళ్ళలేదనుకోండి, వేరే పీపుల్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు లూజ్ అవుతారు. ఓకే, అనవసరం కదా. మీరు ముందే డిసైడ్ అవ్వండమ్మా, నేను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తానా, వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళనా, ఒకవేళ వెళ్తే ఉండగలనా ఉండలేనా మీకు తెలుసు, మీ విల్ పవర్ ఏంటి, మీరు ఉండగలరా లేరా అని మీకు తెలుసు, ముందే డిసైడ్ అవ్వాలి. అయినప్పుడు పెట్టుకోండి, అనవసరంగా పెట్టుకొని లూజ్ చేసుకోవద్దు వెబ్ ఆప్షన్స్. వేరే వాళ్ళకి ఆపర్చునిటీ మిస్ చేయొద్దు, మీరు ఉన్న కాలేజెస్ ఉన్న డిస్ట్రిక్ట్లో లూజ్ చేసుకోవద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ కనుక మీరు వేరే డిస్ట్రిక్ట్స్కి కనుక ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ మీ డిస్ట్రిక్ట్లోనే మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేను చెప్పిన ఆర్డర్ ఏదైతే ఉందో యూనివర్సిటీస్, టాప్ అటానమస్, మీడియం మోడరేట్ అటానమస్ కాలేజెస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయో అవి పెట్టుకుంటారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ అంటే బెటర్ ర్యాంక్ వచ్చింది, గుడ్ ర్యాంక్ వచ్చింది, బ్రాంచ్ ర్యాంక్ చాలా తక్కువ వచ్చింది మనకి, లైక్ తక్కువ అంటే 1 to 500 అలా వచ్చింది అనుకోండి. మీరు ఏం చేయాలి అంటే పప్పులో కాలేయకూడదు, అర్థమైందా? ఏంటి అంటే మీ వచ్చిన ర్యాంక్ మీ చాలా మంచి ర్యాంకు, తోప్ ర్యాంక్ అనుకొని మీరు ఏం చేస్తారంటే ఓన్లీ అటానమస్ కాలేజెస్, ఎలాగ యూనివర్సిటీస్ రావు అన్న నమ్మకంలో ఉంటారు. ఎందుకంటే మీ ర్యాంక్ 200-300 వచ్చింది అనుకోండి, మనకి యూనివర్సిటీస్ రావులే అని చెప్పి అవి పెట్టరు. ఓకే, 200-300 మంచి ర్యాంక్ కదా అని మీరు అస్యూమ్ చేసుకొని ఓన్లీ టాప్ అటానమస్ కాలేజెస్, అవి కూడా మీ డిస్ట్రిక్ట్లోని 2-3 పెడతారు. అప్పుడేమవుతుంది తెలుసా, మీకు వెబ్ ఆప్షన్స్లో అనవసరంగా లూజ్ అవుతారు, మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగకపోవచ్చు. ఓకే, 2-3 కాలేజీలు అస్సలు పెట్టకండి అమ్మా. మీ ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ అయినప్పటికీ కూడా
మీరు ఖచ్చితంగా మంచిగా ఎక్కువ కాలేజీలను పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో మోస్ట్ పీపుల్ తప్పు చేస్తుంది ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ మంచి ర్యాంక్ అనుకొని 1-2 కాలేజీలు పెట్టుకొని వదిలేస్తున్నారు. అలా వద్దు, అన్ని కాలేజీలు పెట్టండి. నేను ఏదైతే ఆర్డర్లో చెప్పానో ఆ కాలేజీలు పెట్టండి. మీరు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఇంత 300 బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, ఒకవేళ నేను యూనివర్సిటీస్ టాప్ అటానమస్ కాలేజెస్తో పాటు నార్మల్ కాలేజెస్ పెడితే నాకు యూనివర్సిటీస్ అటానమస్ కాలేజెస్ టాపు కాకుండా నార్మల్ కాలేజెస్ ఇస్తాడేమో అని చెప్పి. అలా ఏం ఉండదు, వాళ్ళకి పార్షియాలిటీ ఏమి ఉండదు, అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. మీ ర్యాంక్ తగ్గట్టు, మీ కేటగిరీ తగ్గట్టు ఆ పర్టికులర్ కాలేజ్లో వేకెన్సీ ఉంటే మీకు అందులోనే వేస్తాడు. అంతే తప్ప మీకు అటానమస్ కాలేజీలో ఇవ్వట్లేదు, నార్మల్ కాలేజీలో ఇస్తున్నాడు, మంచి ర్యాంక్ వచ్చినా అనుకొని ఏమి అనుకోకండి. అలా పెట్టడం కూడా మానేయొద్దు, అర్థమైందా? కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినా రాకపోయినా కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే, వెబ్ ఆప్షన్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మినిమం 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అసలు మాకు థౌజండ్స్లో వచ్చింది బ్రాంచ్ ర్యాంక్ అనుకున్న వాళ్ళకి మినిమం 10+ అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 10 ఏంటి, 20 ఏంటి, 30 ఏంటి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్లో అయినా పెట్టుకోవచ్చు, ఏ కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. బ్రాంచ్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు సింపుల్గా ఆ బ్రాంచ్ ఏదైతే చేంజ్ అవుతున్నారో అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మస్ట్ బీ వెరీ యూనిక్, చాలా బాగా పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి. సెకండ్ థింగ్, కీపింగ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, మీ ర్యాంక్ తగ్గట్టుగా మీరు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళగలరా లేదా, ఒకవేళ వెళ్ళకపోతే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, దట్స్ ది మెయిన్ థింగ్. ఇవన్నీ చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఓకే, లేదు ఇంకొక కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే, నాకు యూనివర్సిటీస్ వద్దు, ఓకే, నాకు యూనివర్సిటీస్ వద్దు, నార్మల్ కాలేజెస్ వద్దు, నా ర్యాంక్ చాలా బాగుంది, నా ర్యాంక్ 100, నా ర్యాంక్ 200, నాకు సిఎస్సిలోనే ఇంట్రెస్టెడ్, నేను ఈ బ్రాంచ్లోకే వెళ్ళాలి, నాకు ఇంకే కాలేజెస్ వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం ఏపీ వైడ్గా ఉన్న టాప్ అటానమస్ కాలేజెస్లో అన్నీ పెట్టేయండి. మీ లక్కకి పరీక్షించుకోవడమే ఇంకా, అర్థమైందా? సో ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, అర్థమైందా? సో ఇలా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఫ్రీజ్ చేసుకోవద్దు. మీరు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటిల్ యూ నాట్ ఫ్రీజ్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, ఫ్రీజ్ చేసుకోకుండా సబ్మిట్ ప్రింట్ చేసుకోండి, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేశారా, అది ఫ్రీజ్ అయిపోద్ది, అర్థమైందా? చూసుకోండి. మీరు అట్ ది ఎండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటిక్ ఫ్రీజ్ అవుద్ది, మీరేం చేయక్కర్లే. ఓకే, లేదు ఇంకా కన్ఫామ్ నేను ఇవే ఆ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఫ్రీజ్ చేసేస్తాను అనుకుంటే ఫ్రీజ్ చేసుకోండి. మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఆ రోజు అందరికీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి, అర్థమైందా? దిస్ ద ఓవరాల్ థింగ్, అర్థమైందా? నేను చెప్పిన టిప్స్ యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ల్యాగ్ చేస్తే మరి నేనేం చేయలేను, ఎందుకంటే నేను చెప్పాలని పాయింట్ ఇలానే వస్తున్నాయి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.